ఎస్. ఏంటి ఇంత గట్టిగా కొట్టావు? అంతా ఇంత అనేం లేదు, తట్టుకునే శక్తి ఉండాలి అని ఇందాక నువ్వే కదా అన్నావు. సరే. అమ్మమ్మ. అయ్యో, సీనియర్ సిటిజన్ అన్నావు, కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టింది. ఓకే ఓకే, కూల్ కూల్. పెట్టు అత్త. చూస్తావేం, చేతులు పెట్టు. నా వల్ల కాదు, అయ్యా నా వల్ల కాదంతే. కడుపులో ఖర్చంతా నా చేతుల మీద తీర్చుకున్నట్టుంది. చెత్తాట ఇలాంటి చెత్త మనుషులతో నేను ఆడను. అయ్యో అదేంటి అత్త, వాచ్ ఎలా వస్తుంది గెలవకుండానే? ఏమవుతు, చేతులు వాచిపోయేలా ఉన్నాయి. పది సౌమ్య, నా వల్ల కాదంతే. నన్ను తక్కువ అంచనా వేస్తారా? ఇవి బొడ్లు దంచిన చేతులని పాపం వరజాక్షికి తెలియదు. పులుసు కారిపోయిందనుకో. గుడ్ మార్నింగ్. మార్నింగ్. నువ్వు వచ్చే టైం అయిందని నీకోసమే వడ్డించాను. థ్యాంక్స్. కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. అప్పట్లో లాగా హెయిర్ వదిలేసి పువ్వు పెట్టుకుంటేనే చాలా అందంగా అనిపిస్తారు. స్వరం ఎదలో వనమై. నేను రాత్రి అన్నందుకే తను మార్నింగ్ ఇలా రెడీ అయిందా? అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే అందమై. నేను జననినే, నువ్వు కొత్తగా వింతగా చూడాల్సిన పని లేదు. ముందు టిఫిన్ తిను. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఈ చీరలో ఈ గెటప్లో నువ్వు చాలా బాగున్నావు. ఏదో అంటున్నావు? అదేం లేదు. ఇప్పుడేగా ఏదో అన్నావు, మళ్ళీ అనలేదంటున్నావేంటి? అదేం లేదు, ఈ గెటప్లో చాలా బాగున్నావు. హలో జనని, గ్లాస్ నిండిపోయింది జనని. అయ్యో సారీ.
సారీ. వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే. ఇప్పుడు ఉంటున్న ఇల్లు వెకెట్ చేసి మీ ఓల్డ్ హౌస్ కి షిఫ్ట్ అయిపోవాలి. ఇన్నేళ్ల తర్వాత వీళ్ళు దగ్గర అవుతున్నారు, మళ్ళీ నా మూలంగా దూరం అవుతారా? నేనే అమ్మా నాన్నల్ని విడదీయబోతున్నానా? అదే పైన వాటర్ పడ్డాయి, తుడుస్తున్నాను అంతే. ఇట్స్ ఓకే, తుడవాలి. తుడవడం తప్పేం కాదు. నేను కాలేజ్కి వెళ్తున్నాను. జాగ్రత్త. నేను షర్ట్ మార్చుకొని వస్తాను. ఇన్ని తింటే లావైపోతానేమో. వద్దొద్దు, తగ్గిద్దాం. అంతే. ఇప్పుడు ఓకే. హాయిగా ప్రశాంతంగా రూమ్ లో కూర్చుని కరకరా నవిలి తింటుంటే ఆత్మరాముడు తృప్తి పడతాడు. చూడు, ఏదో తుఫాన్ వస్తుంది, విధ్వంసం జరుగుతుంది, ప్రళయం సృష్టిస్తాను అన్నావు. పిన్ డ్రాప్ సైలెంట్ గా ఎంత ప్లెజెంట్ గా ఉందో. మనుషులు కనపడడం లేదు, మాటలు లేవు, వాతావరణం అంతా కూల్ గా ఉంది. నీకు మండిపోతుంది కదూ. నువ్వు మరీ అంత దెప్పి పడవలసిన అవసరమేం లేదు. అప్పుడప్పుడు అంచనాలు మారచ్చు. ఇవాళ కాకపోతే రేపు రావచ్చు తుఫాన్. నేను సక్సెస్ అయితేనే నీకు సంతోషం. నేను ఫెయిల్ అయ్యానని నువ్వు సంతోషపడితే నువ్వు మళ్ళీ పెట్టే బేడ సర్దుకొని వైజాగ్ వెళ్లాల్సిందే.